ఆర్సీబీ బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్ టైటిల్స్ కొడుతుంది అనడంలో ఎలాంటి డౌటే లేదు. ఆర్సీబీ ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు యాక్షన్లో సాలిడ్ ప్లేయర్స్ని కూడా తీసుకున్నారు. ఆర్సీబీ టీమ్ మేనేజ్మెంట్ మినీ యాక్షన్లో 6 ఇండియన్ ప్లేయర్స్ మరియు 2 ఓవర్సీస్ ప్లేయర్స్ని అయితే తీసుకున్నారు. ఫస్ట్ మన ఇండియన్ ఆల్రౌండర్ అయిన వెంకటేష్ అయ్యర్ని 7 crore తీసుకున్నారు. ఇదైతే చాలా మంచి బై అనే చెప్పాలి. నిజమే, వెంకటేష్ అయ్యర్ లాస్ట్ సీజన్లో అంత చక్కగా పర్ఫామ్ చేయలేకపోయాడు. ఎలాంటి లెజెండరీ క్రికెటర్స్ అయినా స్ట్రగల్ అయిన తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు. వెంకటేష్ అయ్యర్ డొమెస్టిక్ క్రికెట్లో బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు. మంచి ఫామ్లో కూడా ఉన్నాడు. ఇండియాకి ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అలానే ప్రెజర్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా వెంకటేష్ అయ్యర్కి బాగా తెలుసు. అయ్యర్ 1 to 8 ఎక్కడైనా ఆడగలడు. మరియు ఆల్రౌండర్ కాబట్టి ఒక 2 overs బౌలింగ్ కూడా చేయగలడు. వెంకటేష్ అయ్యర్ బై ఆర్సీబీకి చాలా అడ్వాంటేజ్గా మారనుంది అనడంలో ఎలాంటి డౌటే లేదు. నెక్స్ట్ ప్లేయర్ గురించి చెప్పే ముందు ఒక స్మాల్ రిమైండర్, మీకు వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఇంకా ఎక్కువ వ్యూవర్స్కి పుష్ చేస్తుంది. నెక్స్ట్ బిగ్గెస్ట్ బై మంగేష్ యాదవ్. బేసికలీ మంగేష్ యాదవ్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ మరియు బ్యాటింగ్ కూడా చేయగలడు. రీసెంట్గా 220 మ్యాచెస్ ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఒక 2 wicket ఆల్ కూడా తీసుకున్నాడు. మంగేష్ యాదవ్ మధ్యప్రదేశ్ స్టేట్కి రిప్రజెంట్ చేస్తాడు. మధ్యప్రదేశ్ T20 లీగ్లో ఎక్కువ వికెట్లను తీసుకున్న ప్లేయర్ కూడా మంగేష్ యాదవ్. అలాగే 6 మ్యాచెస్లో 3 times 4 wicket ఆల్ తీసుకున్నాడు. మంచి యార్కర్ కూడా వేస్తాడు అనే టాక్ కూడా వినిపిస్తుంది. HCL IPL ఫైనల్ అయిన తర్వాత ఎలాంటి క్రికెట్ ఆడట్లేదు, ఏదో కేసులో ఇరుక్కున్నాడు. ఒకవేళ HCL రాబోయే ఐపీఎల్కి అవైలబుల్ లేదు అంటే మంగేష్ యాదవ్ మంచి రీప్లేస్మెంట్ అనే చెప్పాలి. నెక్స్ట్ బెస్ట్ బై న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ అయిన జేకబ్ డబీ. ఇది కూడా చాలా మంచి బై అనే చెప్పాలి. ప్రెజెంట్ T20s ర్యాంకింగ్స్లో జేకబ్ డబీ నెంబర్ 2 స్పాట్లో ఉన్నాడు. అలాంటి పర్ఫార్మెన్స్ కూడా న్యూజిలాండ్ తరఫున ఇస్తున్నాడు. ఆర్సీబీ మేనేజ్మెంట్ లొంగి ఇంగ్డీని రిలీజ్ చేశారు. ఆ ప్లేస్కి జేకబ్ డబ్బీని అయితే తీసుకొచ్చారు. అలాగే జోష్ హేజల్వుడ్కి బ్యాకప్ ప్లేయర్గా కూడా జేకబ్ డబ్బీని తీసుకున్నారు అనే చెప్పాలి. కాకపోతే ఇండియాలో ఎక్కువ మ్యాచెస్ ఆడిన ఎక్స్పీరియన్స్ అయితే లేదు. చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తాడో అనేసి. నెక్స్ట్ బై ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ అయిన జోర్డన్ కాక్స్ని ఫిల్ సాల్ట్ మరియు జేకబ్ బెథెల్కి బ్యాకప్ ప్లేయర్స్గా అయితే తీసుకున్నారు. అలాగే ఇంగ్లాండ్కి ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అనే చెప్పాలి. ఐపీఎల్ ఆడిన ఎక్స్పీరియన్స్ అయితే లేదు. కాకపోతే BBL, PSL మరియు శ్రీలంకన్ T20 లీగ్స్ ఆడిన ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉంది అనే చెప్పాలి. అలాగే మంచి ఫీల్డింగ్ కూడా చేయగలడు. నెక్స్ట్ మన ఇండియన్ అండర్-19 ప్లేయర్ అయిన కనిష్క్ చౌహాన్ 30 lakhsకి బై చేశారు. కనిష్క్ చౌహాన్ బేసికలీ హర్యానా ప్లేయర్. ప్రైమరీ స్కిల్ ఆఫ్ స్పిన్ వేయగలడు. స్మార్ట్ క్రికెటర్ అన్న టాక్ కూడా వినిపిస్తుంది. అలాగే లో డౌన్ ద ఆర్డర్ బ్యాటింగ్ కూడా చేయగలడు అనే చెప్పాలి. ఆర్సీబీ టీంలో ఆల్రెడీ లెగ్ స్పిన్నర్ అయిన సుయేష్ శర్మ మరియు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన కృణాల్ పాండ్యా ఉన్నారు. కాకపోతే ఆ స్పిన్ కోసం కనిష్క్ చౌహాన్ అయితే తీసుకున్నారు అనే చెప్పాలి. నెక్స్ట్ ప్లేయర్ ఇండియన్ అండర్-19 ప్లేయర్ అయిన విహాన్ మల్హోత్రా. బేసికలీ టాప్ ఆర్డర్ బ్యాటర్ మరియు క్వాలిటీ ఆఫ్ స్పిన్ కూడా వేయగలడు. అగ్రెసివ్ బ్యాటర్ అయితే కాదు, కాకపోతే సాలిడ్ బ్యాటర్ అనే చెప్పాలి. వికెట్లను కోల్పోకుండా చూసుకోగలడు. నెక్స్ట్ ఇండియన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన సాత్విక్ దేశ్వాల్ని 30 lakhsకి తీసుకున్నారు. బేసికలీ సాత్విక్ దేశ్వాల్ ఇంతకుముందు ఆర్సీబీ నెట్స్లో బౌలింగ్ చేసేవాడు. సో తనలో ఏదో టాలెంట్ ఉంది కాబట్టి ఆర్సీబీ ఈ ప్లేయర్ని ఫ్యూచర్ కోసం తీసుకుంది అనే చెప్పాలి. నెక్స్ట్ ఇండియన్ ప్లేయర్ అయిన విక్కీ ఓస్వాల్ని 30 lakhsకి తీసుకున్నారు. ఇది గైస్ ఆర్సీబీ మేనేజ్మెంట్ యాక్షన్లో తీసుకున్న ప్లేయర్స్ లిస్ట్. ఇక ఆర్సీబీ ఫుల్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్ ఆర్ వెంకటేష్ అయ్యర్, రజత్ పటిదార్, జితేష్ శర్మ, టీమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృణాల్ పాండ్యా, జోష్ హేజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్ ఆర్ మంగేష్ యాదవ్. ఇంపాక్ట్ ప్లేయర్ కింద సుయేష్ శర్మ. ఇక బ్యాకప్ ప్లేయర్స్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్ మరియు జితేష్ శర్మకి బ్యాకప్ ప్లేయర్గా వెంకటేష్ అయ్యర్, ఫిల్ సాల్ట్ మరియు జేకబ్ బెథెల్కి బ్యాకప్ ప్లేయర్గా జోర్డన్ కాక్స్, జోష్ హేజల్వుడ్కి బ్యాకప్ ప్లేయర్స్గా న్యూవాన్ తుషారా మరియు జేకబ్ డబ్బీ, యష్ దయాల్కి బ్యాకప్ ప్లేయర్గా మంగేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్కి బ్యాకప్ ప్లేయర్గా రసిక్ సలాందర్. కాకపోతే ఒక్క ఎక్స్ప్లోజివ్ బ్యాట్ ఫినిషర్స్ అయిన టీమ్ డేవిడ్ మరియు రొమారియో షెపర్డ్కి అయితే ఎలాంటి బ్యాకప్ ప్లేయర్స్ లేరు. అది ఒక్కటే. ఇక మిగతాదంతా సాలిడ్గా ఉంది అనే చెప్పాలి. మీ ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఏంటో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఎవరి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో, బై బాయ్.